నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 25, 2025 తారీఖున అనగా ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి రోహిణీ కార్తె కూడా ప్రవేశం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:40 ఈరోజు తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయము 11:10 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. ఆ వర్జము రాత్రి 7:40 నుంచి రాత్రి 9:05 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:57 నుంచి సాయంత్రం 5:48 వరకు. రాహుకాలం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:40 వరకు. యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 12:13 నుంచి 1:50 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అయితే అమృత ఘడియలు తెల్లవారుజామున 4:47 నుంచి 6:13 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. మే 25, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వారి ఇచ్చే ఫలితాలు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు వృషభ రాశిలో, సూర్యుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలో, గురుడు మేషంలో, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క ప్రభావము ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంటాయి అంటే, ఆర్థికంగా ఒడిదుడుకులు రావడము, డిస్టర్బెన్సెస్ రావడము, అప్ అండ్ డౌన్స్ రావడము, ఇలాగా ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. మిత్రులతో విభేదాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ప్రయాణాలకు మాత్రమే ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతోంది. కొత్త పని ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు ప్రారంభం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రబలం వల్ల ఉత్సాహంగాను, పనులలో సక్సెస్, ధనపరంగా కూడా లాభాలు గోచరిస్తున్నాయి. అయితే ఆదాయ మార్గాలు ఎక్కువయ్యి ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. తదుపరి రాశి మిథున రాశి. మీరు అతిగా ఆలోచించడాన్ని మానుకోండి. ఏదో జరిగిపోతుంది, ఎవరినో పోలిక పెట్టుకుని ఏదేదో చేసేద్దాము, నాకు అవ్వటం లేదు, ఇలాంటి గందరగోళ పరిస్థితి అతిగా టూ మచ్ థింకింగ్ చెయ్యకండి. అది నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. కొంత ఊపిరి పీల్చుకోవాలి. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఎక్కువగా ఆలోచించేయడము, ఎక్కువగా పనులు చేసేద్దాము, మల్టీ టాస్కింగ్ చేసేద్దాము, ఇలా హడావుడి పడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏ పని ముందుకెళ్ళదు. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద జాగ్రత్తగా తీసుకోండి. అయితే మానసికంగా మీరు చాలా అలజడిగా ఈరోజు ఉండబోతున్నారు కాబట్టి చెప్పదగిన సూచన, ఈరోజు మీరు ఏ పని చేయకండి. ఎవరు ఎందులో ఉన్నారో ఆ పని క్యాజువల్గా చేసుకునే ప్రయత్నమే చేయండి తప్ప ఆలోచనలకు దూరంగా ఉండండి. కొత్తగా ఏది మొదలు పెట్టకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. మీకు వృత్తిపరంగా పురోగతి, డెవలప్మెంటు, లాభము అన్నీ చక్కగా ఉన్నాయి. కొంత ఒత్తిడితో కూడుకున్నట్టుగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. బంధువుల నుంచి మీకు సపోర్టు, అడ్వైజు వచ్చే అవకాశం ఉంది. అది మీకు సరిపోతేనే తీసుకోండి. లేదంటే మొహమాటానికి పోయి ఇబ్బంది పడకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి మీ రంగాలలో ఏ ప్రయత్నం చేసినా
మొదలు పెట్టడం కానీ, ఏదైనా చేసుకోవడం కానీ ఈరోజు చేసుకోండి. కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. శ్రమకు తగిన ఫలితాన్ని చక్కగా పొందుతారు. ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. మిగతా పనులన్నీ చేసుకోండి. కానీ డబ్బు పరంగా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే అగ్రీమెంట్ల మీద సంతకాలు గానీ, లావాదేవీలు గానీ ఏమైనా చేయాలి అంటే కనుక జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోండి. తదుపరి కన్యా రాశి చూసినట్టయితే ఇష్టమైన పనిలో మీరు సక్సెస్ సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటుగా ఏదైనా క్షేత్ర దర్శనం కానీ, టూరింగ్ కానీ, ఔటింగ్ కానీ ఇట్లాగా బయటికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు శుభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి పనులు చాలా ఆలస్యంగా అవుతాయి. ఏ పనులు ఈరోజు మొదలు పెట్టకండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వస్తాయి. నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. నూతన సంప్రదింపులు చేసేటప్పుడు, కొత్తగా ఏదైనా చేసేటప్పుడు, కొత్త వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోయిన ప్రమాదాల్లోకి ఇరుక్కునే దిశగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు సంకల్ప బలంతోనే మీరు ముందుకు వెళ్తారు. అలాగే ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో కొంత లాభం వస్తుంది. మీరు ఊహించిన లాభం రాకపోయినప్పటికీ కొంతైతే లాభం వచ్చే అవకాశం ఉంది. నూతన దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. దాన్ని అంటే కొత్తగా కనుక్కోవడము, ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తారు. అది మీరు కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. తరువాత ధనస్సు రాశి చూసుకున్నట్టయితే ఆత్మవిశ్వాసంతోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఓర్పుగా ఉండండి. అనుకోని మార్పులు కలగబోతున్నాయి, రాబోతున్నాయి. అవి మీకు యూస్ఫుల్ అవుతాయి. యాక్సెప్ట్ చేసుకోండి. అయితే కుటుంబంలో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈరోజు ఏ పని చేసుకున్నా స్లోగా ఉంటుంది. కొంతమందికి అవ్వకపోవచ్చు. కొంతమందికి తర్వాతకి పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఇలాగా ఏ పని తలపెట్టినా ఈరోజు కాదు కాబట్టి అసలు ఏ పని ఈరోజు మొదలు పెట్టకండి. కుటుంబంలో భావోద్వేగాలు ఎక్కువవుతాయి. కోపంగాను, అలజడులతోనూ, అరుచుకోవడాలు, కీచులాడుకోవడాలు ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా మీరు మళ్ళే ప్రయత్నం చేయండి. ఈ ఒక్కరోజు కుటుంబం మీదో, అలజడుల మీదో, అల్లర్ల మీదో కాకుండా, పని మీదో కాకుండా ఈ రోజంతా మీరు దైవ ధ్యానంలో ఉండడం కానీ, అంటే మీ మీ పనులు చేసుకుంటూనే దైవం మీద కాన్సంట్రేషన్ చేసినట్టయితే, లేదా మీరు చేసిన పని మీద కాన్సంట్రేషన్ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో వాళ్ళు ధైర్యంగా వ్యవహరిస్తారు. కొత్త కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల సహాయం లభిస్తుంది. ప్రయోజనకరమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోబోతారు. తక్షణమే తీసేసుకోండి. అది మీ కుటుంబ పరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా ఇంకా ఏ రంగంలో ఉన్నవారైనా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు చక్కగా ఫలించబోతాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క నిర్ణయాలలో క్లారిటీ ఉంటుంది. చేసే పనిలో స్పష్టత ఉంటుంది. దీంతో పాటు మీరు వ్యాపార, వర్తక, వాణిజ్య రంగంలో ఉన్నా, లేదా అంటే ఉద్యోగంలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా ఈరోజు మీకు పురోగతి, డెవలప్‌మెంటు, ఆర్థిక లాభము కలిగే అవకాశం కనబడుతోంది. ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఆదాయం చేతికందుతుంది. దీంతో పాటు కుటుంబంలో శుభ సమయము, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగంలో దిన ఫలితాలలో ఈరోజు గ్రహ ఫలితాలు, వారి యొక్క ప్రభావము ఎలా ఉండబోతోందో చూసాం కదా. నమస్తే.